దరియా బలైపోయింది. ఇక తండ్రితో పాటు బైక్పై వెడుతూ ఉండగా చైనా మాంజా చిన్నారి మెడకు చుట్టుకుంది. పాప గట్టిగా అరవడంతో తండ్రి వెంటనే బైక్ను ఆపాడు. చిన్నారి మెడకు తీవ్రంగా రక్తం రావడంతో వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. కానీ అప్పటికే నిష్విక చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరి మాంజా అనేది గుర్తించడం కష్టమని వెల్లడించారు. మాంజా ప్రమాదంపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా సజ్జనార్ పోస్టు చేశారు. గుండె తరుక్కుపోతుందన్నారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి చేసిన నేరమేంటి అని ప్రశ్నించారు. కళ్ల ముందే కూతురు గొంతు తెగుతూ ఉంటే ఆ తండ్రి పడ్డ ఆవేదనకు బాధ్యులెవరన్నారు. ప్లాస్టిక్ నైలాన్ మాంజాను వాడకండని సూచించారు. పిల్లల చేతికి ప్రాణాలు బలిగొనే మారణాయుధాలు ఇవ్వకండని తెలిపారు. మాంజా కేవలం దారం కాదు, గాలిలో వేలాడే పదునైన కత్తి అన్నారు. మాంజాను విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు. వాడితే వదిలిపెట్టబోమని సిపి సజ్జనార్ హెచ్చరించారు.